సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమాతో వెంకీ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చిన సక్సెస్ ను జాగ్రత్తగా కాపాడుకోవాలని చూస్తున్న వెంకీ ఈ నేపథ్యంలో తర్వాత సినిమా విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే వెంకీ తన తర్వాతి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను ముగించుకున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. దానికి కారణాలు కూడా లేకపోలేదు. గతంలో వెంకీ త్రివిక్రమ్ కలయికలో నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి లాంటి సినిమాలు వచ్చాయి. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఈ సంగతి అందరికీ తెలిసిందే. అయితే త్రివిక్రమ్ ఆ సినిమాలకు వర్క్ చేసింది నిజమే, కానీ అది డైరెక్టర్ గా కాదు, రైటర్ గా మాత్రమే. త్రివిక్రమ్ డైరెక్టర్ అయ్యాక మాత్రం ఇప్పటి వరకు వెంకీతో కలిసి ఒక్క సినిమా కూడా చేసింది లేదు. మళ్ళీ ఇన్నేళ్లకు వారి కాంబినేషన్ లో సినిమా రానుండటం, దానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనుండటంతో ఈ ప్రాజెక్టుపై అందరికీ మంచి అంచనాలున్నాయి. వెంకీ కెరీర్లో 77వ సినిమాగా తెరకెక్కున్న ఈ మూవీ గురించి ప్రస్తుతం ఓ అప్డేట్ వినిపిస్తోంది. వెంకీ 77 అక్టోబర్ 6 నుంచి సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని, మొదటి షెడ్యూల్ హైదరాబాద్లోనే జరగనుందని సమాచారం. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందనుండగా ఈ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని ఇన్సైడ్ టాక్. అయితే హీరోయిన్ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.